స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను పాపాలు భంగమందు సత్వమందుండా పాపాలు భంగమందు సత్వమందుండా నిరాశ శక్తి చే ప్రభు విమోచించితివి నిరాశ శక్తి చే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను పాపభారము చేను దుఃఖము పొందితి పాపభారము చేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖబాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖబాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను కుప్పనుండి నన్ను లేవనెత్తితివి కుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైనా రాజుగా చేసితివి దరిద్రుడనైనా రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను మహారక్షణనిచ్చియు మన శాంతిని చేను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు మరొకసారి చదువుకుందాం. 9వ వచనాన్ని చదవండి దయచేసి. అయితే మీరు చీకట్లో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరిశ్రమ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలేరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను బట్టి మరి మనం దేవుడిని ఆరాధన చేద్దాం. ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరిశ్రమ చేయ నిమిత్తం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? చీకట్లో ఉన్నటువంటి వారు, చీకట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచినటువంటి దేవుణ్ణి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ప్రచురం అంటే ఆయన గుణాతిశయములను మనము అనేక మందికి తెలియచేయాలి. ఆయన యొక్క గుణాతిశయములను, ఆయన చేసిన మేలులను, ఆయన మన ఎడల చేసిన ఉపకారములను అనేక మందికి మనము తెలియచేయాలని చెప్పి అందు నిమిత్తం ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి దేవుడు మనలను పరిశుద్ధ జనముగా చేశాడు. దేవుడు తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. తర్వాత 10వ వచనంలో చూసినట్లయితే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైరి, ఒకప్పుడు కనికరింపబడక అప్పుడు కనికరింపబడి వారైతే. 10వ వచనం చూస్తే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే. ఒకప్పుడు దేవుని మాటలు మనం చూసినట్లయితే, ఒకప్పుడు మనం ఎలాగున్నామంట? ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు. ఒకప్పుడు మనం ఎలాంటి ప్రజలము? దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే. ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదంట. మరి ఎవరో మనం, ఒకప్పుడు ఎవరో మనం అంటే, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మానవ యొక్క జీవిత విధానాల్లో మరి మనం ఒకప్పుడు ఎలాంటి వారం అంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, మనం ఎలాంటి ప్రజలం అంటే, ఒకప్పుడు మరి మనము దేవుని యొక్క ప్రజలము కాదట. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యామంట? ప్రజలమే అంటావా. కాబట్టి ఒకప్పుడు మనము దేవుని ప్రజలం కాదంట. ఎలాంటి ప్రజలం మనము? ఒక 7 విషయాలని మనం చూద్దాం. మనం ఎలాంటి ప్రజలు అనేది దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి ప్రజలమంట? పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా. దోషభరితమైనటువంటి ప్రజలం, దోషముల చేత నింపబడినటువంటి ప్రజలం. ఒకప్పుడు ఆయన ప్రజలము కాదు, ఒకప్పుడు పాపిష్టి జనము, ఒకప్పుడు దోషభరితమైనటువంటి ప్రజలు. మనం మొట్టమొదటి మనం చూసినట్లయితే ఎలాంటి ప్రజలంట? దోషభరితులైన ప్రజలు, దోషభరితమైనటువంటి ప్రజలు. కాబట్టి ఒకప్పుడు మనం ఎలాంటి ప్రజలం అంటే దోషభరితమైనటువంటి ప్రజలం, దోషభరితమైనటువంటి ప్రజలైనటువంటి వారమై ఉన్నామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన యొక్క స్థితి ఎలాంటిదంటే దోషభరితమైనటువంటి జనము. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే దోషభరితమైనటువంటి ప్రజలారా. కాబట్టి మరి దోషభరితమైనటువంటి ప్రజలుగా మరి మనం ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. 32వ అధ్యాయము నిర్గమాకాండం 2వ విషయము ఎలాంటి ప్రజలమంటే, నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. కాబట్టి రెండో విషయం ఎవరంటే చెడిపోయిన ప్రజలు. ఒకటి దోషభరితమైనటువంటి ప్రజలు, రెండోది చెడిపోయినటువంటి ప్రజలు. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే మరి 7వ వచనములు అంటాడు, నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనములో,
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. కాబట్టి దేవుని ప్రజలు ఎవరంటే, ఒకప్పుడు మనం ఎవరం అంటే చెడిపోయినటువంటి వారం. కాబట్టి ఒకప్పుడు మరి దోషభరితమైనటువంటి ప్రజలము, ఒకప్పుడు చెడిపోయిన వారం కదా. కాబట్టి అప్పుడు రెండో విషయం ఏమంటున్నాడంటే చెడిపోయినటువంటి ప్రజలు కదా, చెడిపోయినటువంటి ప్రజలు. మూడో విషయం ఇక్కడే మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఒకప్పుడు మనం ఎవరమంటే లోబడనొల్లని ప్రజలం. ఒకప్పుడు మనం ఆయన ప్రజలం కాదట. ఒకప్పుడు ఆయనకి ప్రజగా ఉండక ఇప్పుడు ఆయనకి ప్రజలమయ్యామంట. ఎలాంటి ప్రజలమంటే లోబడనొల్లనటువంటి ప్రజలు. కాబట్టి ఇప్పుడు మనం 3 విషయాలు చూస్తూ వచ్చినాం. ఒకటి ఏంటంట దోషభరితమైన ప్రజలు, రెండోది చెడిపోయిన ప్రజలు, మూడోది లోబడనొల్లని ప్రజలు, నాలుగోది మనం చూస్తే ఇదే నిర్గమకాండం 32వ అధ్యాయము 31వ వచనం, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని. కాబట్టి ఈ ప్రజలు ఎవరంటే ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, కాబట్టి పాపపు ప్రజలు. కాబట్టి నాలుగో విషయం దేవుడు ఏమంటాడంటే వీళ్ళు పాపపు ప్రజలు, విగ్రహములతో ఉన్నటువంటి ప్రజలు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే పాపములో ఉన్నటువంటి ప్రజలు. అయ్యో వీరు పాపములో ఉన్నారు, వీరు అపరాధములో ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఈ ప్రజలు గొప్ప పాపం చేసి ఉన్నారు, ఈ ప్రజలు గొప్ప పాపం చేసి ఉన్నారు. వారు ఏం చేశారంట, బంగారు దేవతలను తమ కొరకు చేసుకునిది. కాబట్టి ఎవరు ఈ ప్రజలు అంటే పాపపు ప్రజలు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి మనలను దేవుడు మరి ఎన్నిక చేసుకున్నాడు. ఎలాంటి ప్రజలం అంటే దోషభరితమైనటువంటి ప్రజలు, చెడిపోయిన ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపపు స్థితిలో ఉన్నటువంటి ప్రజలు, పాపములు అపరాధములో ఉన్నటువంటి ప్రజలు, పాపపు ప్రజలు. కాబట్టి ఈ ప్రజలు ఎవరంటే పాపపు ప్రజలు. కాబట్టి మరి అలాంటి ప్రజలైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఏర్పరచుకున్నాడంట, వెన్నిక చేసుకున్నటువంటి వారమే ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము, కీర్తనల నుండి మనం చూసినట్లయితే అక్కడ మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాంటి ప్రజలు అంటున్నాడంటే దేవుని వాక్యంలో నుండి 74వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటకును, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసునకు తెచ్చుకును. ఇక్కడ అంటాడు అవివేకపు ప్రజలు, అవివేక ప్రజలు. ఎలాంటి ప్రజలు అంటే ఒకప్పుడు అవివేక ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, అవివేకంలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి అలాంటి ప్రజలు అవివేకపు ప్రజలు. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ప్రభా ఈ ప్రజలు ఎలాంటి వారంట, అవివేకపు ప్రజలు. కాబట్టి యెషయా భక్తుడు ఏమంటాడంటే దోషభరితమైనటువంటి ప్రజలు, మరి చెడిపోయిన ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపపు ప్రజలు. కీర్తనకారుడు అయితే అవివేకపు ప్రజలు. కాబట్టి ఎలాంటి ప్రజల కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చినాడట, తన ప్రజలు అయినట్టు తన ప్రజల వారు కాని వారి కొరకు, అవివేకపు ప్రజలు, మాట విననటువంటి ప్రజలు, లోబడనొల్లున్నటువంటి ప్రజలు, ఇలాంటి వారి కొరకు యేసు ప్రభువారు వచ్చినాడట. అవివేకపు ప్రజలు అంటున్నాడు. 6వ విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4:16, నజరేతును విడిచి జెబులోను నఫ్తాలియను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉండే ప్రజలకు, కూర్చున్న వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా
పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగిను. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, మనం చూసినట్లయితే చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి ప్రజలు. ఒకప్పుడు మరి మనం ఎక్కడున్నాం, మన స్థితి అలాంటిది, చీకట్లో ఉన్నాం. చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు. కాబట్టి ఈ చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలైనటువంటి మరి నీ కొరకై నా కొరకై మరి యేసు ప్రభువారు వచ్చినాడు. కాబట్టి చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలు. అంతేకాదు 7వదిగా మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనాన్ని, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా ఉన్నవి, కన్నులు మూసుకుని ఉన్నారు. ఒకప్పుడు మనం ఎవరమంటే కన్నులు మూసుకున్నటువంటి ప్రజలము. ఒకప్పుడు కన్నులు మూసుకుని ఉన్న ప్రజలము. ఒకప్పుడు మరి ఈ ప్రజలు కనులార చూస్తున్నారు, చెవులార వింటున్నారు, కానీ మరి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. ఒకప్పుడు ఎవరంటే చెవులు మూసుకున్నటువంటి వారము, కన్నులు మూసుకున్నటువంటి ప్రజలము. దేవుని వాక్యంను, దేవుని మాటలను ఎంతమంది ఎన్ని రకాలుగా మనం తెలియచేసినప్పటికీ మరి మనం ఏం చేస్తూ వచ్చినామంటే కన్నులు మూసుకున్నటువంటి వారంగా, చెవులు మూసుకున్నటువంటి బిడలంగా నీవునే మనం కలిగి ఉన్నాం. కాబట్టి 7వ విషయం అంటాడు, కన్నులు మూసుకున్నటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలను దేవుడు అంటాడు, వీళ్ళు ఎవరంటే అంతచేతము నా ప్రజలు కాదు, వాళ్ళు ఒకప్పుడు ప్రజలు కాదు. కాబట్టి మరి మనం చూసినట్లయితే 7 రకాల ప్రజలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. దోషభరితమైనటువంటి ప్రజలంట, చెడిపోయిన ప్రజలంట, లోబడనొల్లని ప్రజలంట, పాపపు ప్రజలు, అవివేకపు ప్రజలు, చీకట్లో కూర్చునున్న ప్రజలు, కన్నులు మూసుకుని చెవులు మూసుకుని ఉన్నటువంటి ప్రజలు కదా. ఒకప్పుడు అలాంటి ప్రజలం మనం. ఒకప్పుడు అలాంటి ప్రజలు, తన ప్రజలము కాదు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు తన ప్రజలమంట. ఒకప్పుడు ఎవరో మనము ఆయన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు మనము ఆయన ప్రజలమై ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరము అంటే మనము దేవుని ప్రజలము కాదు, అయితే ఇప్పుడు మనం ఎవరమంటే మనం ఇప్పుడు దేవుని ప్రజలమై ఉన్నాము. ఒకప్పుడు చూసినట్లయితే మనం దేవుని ప్రజలంగా ఎంత మాత్రం లేము, కానీ ఇప్పుడైతే మనం దేవుని ప్రజలుగా ఉన్నాము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి, నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటాడు, ఒకప్పుడు ఎవరట, తన ప్రజలు కాని వారట కదా. రోమపత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టును. కాబట్టి ఒకప్పుడు ఎవరు అంటే తన ప్రజలు కాని వారం, అయితే తన ప్రజలుగా చేసుకున్నాడు మనల్ని. మనం తన ప్రజలం కాదు, కానీ అయితే ఒకప్పుడు ఎవరు మనము అన్ని జనులు మనం. కాబట్టి అన్ని జనులైనటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఏర్పరచుకున్నాడు. తన ప్రజల వారు ఇక్కడ అంటాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు నా ప్రియురాలు కాని దానికి ప్రియురాలుననియు పేరు పెట్టను. కాబట్టి ఇంకా మనం చూస్తే 26వ వచనం చూడండి, మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయాలో ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యం చూస్తే ఇక్కడ అంటాడు, మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడను ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడను. ఏ ప్రజలైతే తన ప్రజలు కాదని ఉన్నారో మరి ఆ ప్రజలు జీవం గల దేవునికి ఏమై ఉన్నారంట, ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మరి అలాంటి ప్రజలము, ఒకప్పుడు ఆయన ప్రజలం కాదు,
కానీ ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఆయన ప్రజలము కాబట్టి మరి ఆయన మేపు గొర్రెలము. దేవుని వాక్యం చూస్తే మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని మరి 100వ కీర్తనలో రాయబడింది. కాబట్టి మనం ఆయన ప్రజలము, ఆయన సొత్తు అయిన ప్రజలమై ఉన్నాం. ఒకప్పుడు ఆయన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు ఏమై ఉన్నామంటే మరి ఆయన ప్రజలై ఉన్నాం. మరి ఒకప్పుడు మరి ఏ ప్రజలు నా వారు కాదని రాయబడిందో ఆ చోటనే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే మరి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మరలా మనలను యేసు ప్రభువారి ద్వారా తన కుమారుడిగా స్వీకరించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి పాపంలో అపరాధములు ఉన్నటువంటి మనము మరి మనలను ఏం చేస్తూ వచ్చినాడట? తన ప్రజలుగా చేస్తూ వచ్చినాడట. కాబట్టి మనం ఆయన ప్రజలం కాదు, కానీ దేవుని వాక్యాలు మనం చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఏమై ఉన్నామంటే ఇప్పుడు ఆయన ప్రజలము. ఒకప్పుడు ఎలాంటి ప్రజలమంట? దోషభరితమైనటువంటి ప్రజలు, చెడిపోయిన ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపపు ప్రజలు, అవివేక ప్రజలు, చీకట్లో ఉన్న ప్రజలు, కన్నులు చెవులను మూసుకుని ఉన్నటువంటి ప్రజలు కదా, అలాంటి వారు ఇప్పుడు. అందుకని పేతురు రాస్తూ ఏమన్నాడు? మరి ఒకప్పుడు ప్రజగా ఉండక, చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఒకప్పుడు ఎవరు అంటే ఒకప్పుడు కనికరింపబడలేదట. ఒకప్పుడు మనం దేవునికి ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి వారము, ఇప్పుడు కనికరింపబడినటువంటి వారు. కాబట్టి ఒకప్పుడు మన ఎడల కనికరపడినటువంటి వారు, ఒకప్పుడు మన ఎడల ఎవరు కనికరపడిన వారు లేరు. కానీ ఇప్పుడు దేవుడు మన ఎడల ఏం చేశాడు? ఆయన కనికరపడుతూ వచ్చినాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక మనం చూసినట్లయితే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుని ప్రజలైరి. కాబట్టి మరి మొదటి పేతురు 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మరి ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు ఏమై ఉన్నాం? ప్రజలమై ఉన్నాం, దేవుని ప్రజలై ఉన్నాం. దేవుడు అంటాడు ఒకప్పుడు ప్రజలు కాదు, కానీ ఇప్పుడు దేవుడు అంటాడు ఒకప్పుడు నా ప్రజలు. ఒకప్పుడైతే నా ప్రజలు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారు? నా ప్రజలు. కాబట్టి మనం చూసినట్లయితే 9వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు మనం మనం దేవుని ప్రజలం కాదు, కానీ ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుని సొత్తైనటువంటి ప్రజలు. దేవుడు మనలను మరి తన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు కదా. అందుకని మనం కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదవవసరం లేదు, కానీ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరు అంటే ఒకప్పుడు లోకంలో పాపంలో అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలయ్యాం. పరిశుద్ధ జనం అంటే అప్పుడు ఎవరు మనం చెప్పండి? పరిశుద్ధ జనం, పరిశుద్ధులు. ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధత అంటే ఆయన కుమారుడైన యేసు రక్తంతో కడగబడినటువంటి వారు. కాబట్టి పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము కదా. దేవుని ప్రజలు 10వ వచనంలో ఏమంటాడు? ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నాము. సో మరి 9వ వచనం చూస్తే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము, పరిశుద్ధ జనమై ఉన్నాము, తన ప్రజలై ఉన్నాము. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి తన ప్రజలైనాము. ఎట్లా అయినామంటే చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురా నేను. కాబట్టి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఇప్పుడు ఎవరమంటే తన ప్రజలము. ఒకప్పుడు తన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు ఎవరమంటే తన ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే వారు నావారు, నా ప్రజలు, వారు నావారై ఉన్నారు. మనం చూసినట్లయితే మరి 29వ కీర్తన 11వ వచనంలో, 29వ కీర్తన 11వ వచనం చూసారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడంట? బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేయను. ఇప్పుడు అన్నాడు తన ప్రజలు, యెహోవా తన ప్రజలు. ఇప్పుడు ఎవరమంటే తన ప్రజలైనటువంటి వారం, ఆయన ప్రజలము.
ఆయన సొత్తైనటువంటి ప్రజలము. కాబట్టి ఒకప్పుడు తన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు దేవుడు అంటాడు నా ప్రజలు. కాబట్టి ఎవరి ప్రజలు అంటే విమోచింపబడినటువంటి ప్రజలు, రక్షింపబడినటువంటి ప్రజలు. నిర్గమకాండము 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయములో దేవుడు అక్కడ అంటాడు నా ప్రజలు అంటాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. నా ప్రజలను పోనిమని. ఇక్కడ మనం చూస్తే అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని అతనికి ఆజ్ఞాపింపగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటాడు నా ప్రజలు అంటారు. ఎవరు ఈ ప్రజలు అంటే ఆయన రక్తంతో కడగబడిన వారు, ఐగుప్తు అనేటువంటి పాపం నుండి విమోచింపబడిన వారు, ఐగుప్తు అనేటువంటి దాస్యం నుండి విమోచింపబడినటువంటి ప్రజలు. కాబట్టి అందుకని దేవుడు అంటాడు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు. చూడండి 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదును, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నువ్వు చెప్పవలను. ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తాను. దేవుడు అంటున్నాడు మరి మోషే అహరోనుతో అంటాడు నా ప్రజలను, ఫరోతో చెప్పమంటున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పండి నా ప్రజలను నీ ప్రజల నుంచి ఏం చేస్తాను, వేరుపరుస్తాను అంటున్నాడు. కాబట్టి మరి ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, కానీ ఇప్పుడైతే ఏమంటున్నాడు అంటే దేవుడు నా ప్రజలు నీ ప్రజల నుంచి వేరుపరుస్తాను అంటున్నాడు. కాబట్టి వీళ్ళు దేవుని ప్రజలు. ఒకప్పుడు ఎవరంట ఆయన ప్రజలం కాదు, కానీ ఇప్పుడు ఏమై ఉన్నాం, ఆయన ప్రజలై ఉన్నాం. చూడండి లేవి కాండంలో ఒక మంచి మాట దేవుని వాక్యం రాయబడింది. లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలనని యెహోవానై నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరమంటే అన్ని జనుల్లో ఉన్నటువంటి వారు, లోకంలో పాపములు ఉన్నటువంటి వారు, అపరాధములు ఉన్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. కాబట్టి దీని అర్థం ఏంటంటే విమోచింపబడినటువంటి వారు, ఆ యొక్క లోకమైనటువంటి పాపం నుండి మరి లోక సంబంధమైనటువంటి అంధకారమైనటువంటి పాపము నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకుని మోసించుకున్నటువంటి వారు. కాబట్టి రక్షింపబడినటువంటి బిడ్డలం. దేవుడు అంటాడు వీరు నా ప్రజలు, వీరు నా వారు అంటున్నాడు. కాబట్టి తన ప్రజలైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయము, నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధ స్థలమునకు నడిపించితివి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. కాబట్టి విమోచింపబడినటువంటి ప్రజలు. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరమంటే ఒకప్పుడు మరి మన స్థితి అలాంటి వారమంట. ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదట. ఒకప్పుడు ప్రజగా ఉండక మొదటి పేతురు 2వ అధ్యాయం 10వ వచనంలో మరి ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరమంటే ప్రజగా ఉండక ఇప్పుడైతే ఏమై ఉన్నామంట, మనం దేవుని ప్రజలై ఉన్నామంట. దేవుడు అంటాడు మరి ఇప్పుడు ఏమై ఉన్నాం మనం అంటే ఇప్పుడు దేవుని ప్రజలు, సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం కదా, తన ప్రజలు, నా ప్రజలు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరు ఈ ప్రజలు అంటే ఆయన ఇడిపింపబడినటువంటి ప్రజలు. మనం చదువుకుంటూ వచ్చినాము. ఒకప్పుడు మనం ఎలాంటి ప్రజలు అంట, దోషభరితమైనటువంటి ప్రజలు, చెడిపోయిన ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, పాపపు ప్రజలు, అవివేక ప్రజలు, చీకట్లో కూర్చుని ఉన్నటువంటి ప్రజలు, కన్నులు చెవులు మూసుకుని దేవుని మాటకు లోబడినటువంటి ప్రజలు. అలాంటి ప్రజల కొరకు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి నీ కొరకై నా కొరకై దేవాది దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించినాడు.
తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి మనల్ని విమోచించుకున్నాడు, మనల్ని రక్షిస్తూ వచ్చినాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని ఇక్కడ ఏముందంటే చూడండి, మత్తయి సువార్త 1:21 ఇందాక మనం చదువుకున్నాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి మరి తన ప్రజలను విమోచింపబడినటువంటి వారు, ఆయన రక్తంతో కడగబడినటువంటి వారు, ఆయన రక్తంలో మరి శుద్ధీకరింపబడినటువంటి వారు, యేసు ప్రభువు ఈ లోకానికి మన అందరి కొరకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. మనలో కలవటి చెలువలో తన కార్చినటువంటి అమూల్యమైన రక్తంతో మనల్ని ఏర్పరచుకుని మనల్ని కొన్నటువంటి దేవుడు. కాబట్టి నా ప్రజలు, దేవుని వాక్యం మనం చదువుకుంటూ వచ్చినాము కాబట్టి దేవుడు అంటాడు మరి నా ప్రజలు. ఒకప్పుడైతే ప్రజలు కాదు కానీ ఇప్పుడైతే అంటాడు నా ప్రజలు, నా ప్రజలు వారు. ఒకప్పుడు మరి వాళ్ళు నా ప్రజలు కాదు కానీ ఇప్పుడు నా ప్రజలై ఉన్నారు, వారు నా బిడ్డలై ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడైతే నా ప్రజలు కాదని రాయబడిందో అక్కడే మరి దేవుడు ప్రజలుగా పిలువబడుతూ వచ్చినామంట. కాబట్టి ఇట్టి అనుభవంతో మరి దేవుని మనం ఆరాధన చేద్దాం. ఒకప్పుడు మనం ఎవరమంటే పాపంలో, అపరాధంలో, శాపములతో నింపడినటువంటి వారు. ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, ఒకప్పుడు లోకంలో అన్ని జనుల్లో ఉన్నటువంటి వారు. అయితే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి అన్ని జనుల నుండి ఐగుప్తు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి దాస్యము నుండి, పాపము నుండి దేవుడు మనల్ని విడిపించి తన బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. మరి ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభు, ఒకప్పుడు మేము మీ ప్రజలం కాదు కానీ ఇప్పుడు మేము మీ ప్రజలై ఉన్నాం. ఒకప్పుడు మేము ఎవరము, ఒకప్పుడు మేము అన్ని జనులం, ఒకప్పుడు మేము దోషభరితమైనటువంటి వారు, చెడిపోయిన పిల్లలం, లోబడనలోనటువంటి ప్రజలం ప్రభు. అయితే నీ ప్రజలుగా చేసుకున్నాం, మమ్మల్ని మీ బిడ్డలుగా, నీ ప్రజలుగా చేసుకున్నాం, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని విమోచిస్తూ వచ్చినాం. కాబట్టి 2 మాటలతో దేవా, పాపిని నన్ను విమోచించి నీ ప్రజలుగా చేసుకున్నాం అని చెప్పి మనం కొద్ది మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని మనం స్తుతిద్దాం. ఎందుకంటే దేవుడు మరి లోకముల నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, మనలను ఏర్పరచుకున్నాడు. లోకము నుండి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు కనుక మరి రక్షింపబడినటువంటి నీవునే మనం కూడా మనం దేవునికి ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనం మహింపరచాలి, దేవుని మనం ఎంతగానో గణపరచాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరమంటే మనం ఆయన ప్రజలము. ఒకప్పుడు చూస్తే మరి లోక సంబంధంలో, లోకంలో, పాపంలో, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలము. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన ప్రజలుగా చేస్తూ వచ్చినాడు, తన బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు దోషములో ఉన్నటువంటి వారము ఇప్పుడైతే తన బిడ్డలైనటువంటి వారుగా చేసి దేవుడు మనలను కాపాడి రక్షిస్తూ వచ్చినటువంటి వాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.